వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ లెసన్లో మనం ఏపీ టెట్ 2024లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పైన క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఇంతవరకు టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో అడిగిన క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ 3కి మించలేదు. ఇక్కడ అప్ టు 4 అడిగిండ్రు. ఎందుకనంటే కొన్ని కాన్సెప్ట్ బేస్ క్వశ్చన్స్ అడిగిండ్రు. దాంట్లో కూడా కొన్ని పదాలు ఇంతవరకు యూజ్ చేయని పదాలను యూజ్ చేసి అడిగింది. ద క్వశ్చన్స్ ఆర్ సేమ్, కానీ ఆ పదాలు కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయి. కాబట్టి డిఫికల్టీ లెవెల్ ఇక్కడ 4 వరకు పోవచ్చు, బట్ నాట్ మోర్ దాన్ 4. సో ఇంతగా క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూస్తాం. దీనిపైన అడిగిన క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ పేపర్ 2Aలో అడిగినరు. ఏపీ టెట్ 2024. చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూస్ టు ఆఫర్ హెల్ప్. హెల్ప్ ఆఫర్ చేయడానికి మనం వాడే సెంటెన్స్ టైప్ ఏది అని అడిగింది. లేదా ఇక్కడ టైప్ కాకుండా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేసిండు. అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఫస్ట్ వన్, వెల్ డన్. ఎవరన్నా ప్లేయర్ కానీ స్టూడెంట్ కానీ మంచిగా పర్ఫామ్ చేస్తే ఎంకరేజ్ చేయడానికి వెల్ డన్ అనే పదం వాడతాము, సెంటెన్స్ వాడతాము. అండ్ దిస్ ఈజ్ యువర్ క్లూ, ఎక్స్క్లమేటరీ మార్క్, అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని. నెక్స్ట్, యూ షుడ్ సీ ఏ డెంటిస్ట్. ఇది సజెషన్ కదా. ఆఫరింగ్ హెల్ప్ కోసం మనం ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ వాడతాం? ఇంపరేటివ్ సెంటెన్స్. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్సే, కానీ అది ఏం చేస్తుంది? సజెషన్ కోసం వాడుతున్నాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏం చేస్తాయి? దే ఆర్ యూస్ టు give commands, orders, requests, give suggestions, offer help. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్. కాకపోతే ఆప్షన్ 2లో ఉన్నది ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా కూడా అది హెల్ప్ని ఆఫర్ చేయడానికి వాడట్లేదు, మనం సజెషన్ ఇవ్వడానికి వాడుతున్నాం. ఆప్షన్ 3, ఐ డోంట్ లైక్ యూ. ఇది అసర్టివ్ సెంటెన్స్, రైట్? వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్? ఇంపరేటివ్ సెంటెన్స్ కోసం చూస్తున్నాం. కానీ ఇదేమైంది? అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అయింది, ఎలిమినేట్ చేసినాం. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ. దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పేపర్ 2Aలోనే అడిగినారు. వాట్ ఇస్ ద క్వశ్చన్? ద టీచర్ సెడ్ టు ద బాయ్, కీప్ ఇట్ అప్. ద పర్పస్ ఆఫ్ ద సెంటెన్స్ ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్. ఈ సెంటెన్స్ యొక్క పర్పస్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, V1 వర్బ్తో స్టార్ట్ అయింది అంటే దాని అర్థమైంది దట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏమిటి కోసం వాడతారు చూసినాం కదా. సో దట్ ఈస్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్ అని అర్థమైంది. ఇంతకది ఏ పర్పస్ కోసం వాడతారు? పర్మిషన్ ఇవ్వడానికా? రైట్, పర్మిషన్ ఇవ్వడానికి కాదు. డిసప్పాయింట్ చేయడానికా? డిస్కరేజ్ చేయడానికా? అసలుకే కాదు. టు ఆఫర్ హెల్ప్, ఇక్కడ హెల్ప్ని ఆఫర్ చేసేలాంటి పదాలు ఏవి కూడా లేదు. నేను ఒక పని చేసి పెడతా మీకోసం, ఇట్లాంటివి. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 4, టు ఎంకరేజ్. ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేస్తే ఎంకరేజ్ చేయడానికి యూ యూస్ సచ్ వర్డ్స్. దే ఆర్ కీప్ ఇట్ అప్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ 1లో అడిగిండ్రు. చూస్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఇండైరెక్ట్లీ ప్రాపర్టీ అని అడుగుతున్నాడు. దేని యొక్క ప్రాపర్టీ? ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క ప్రాపర్టీ ఏంది అని అడుగుతున్నాడు. ది ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వాడతాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాదు. దే ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్కా? నో. దే టిపికలీ ఆస్క్ క్వశ్చన్స్? ఎస్, రైట్. ఇది మన కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. కీప్ ఇట్ అసైడ్. దే మేక్ స్టేట్మెంట్సా? అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్సెస్ స్టేట్మెంట్స్ లాగా పనిచేస్తాయి. దే పాస్ ఆన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. సో ఆప్షన్ 4 ఈజ్ నాట్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పేపర్ 1Aలోంచే వచ్చింది. ఈ క్వశ్చన్ ఏమడుతుంది? చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ ఆఫన్ ఎక్స్ప్రెసెస్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం వాడే సెంటెన్సెస్ ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, రైట్? స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆఫ్ సర్ప్రైజ్ ఆర్ సడన్ ఫీలింగ్స్ ఆఫ్ షాక్, సర్ప్రైజ్, స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ వాడతాం. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. దీని డిఫికల్టీ లెవెల్ 3కి మించదు. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికల్లీ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యే సెంటెన్స్ ఏది? డైరెక్ట్ క్వశ్చన్. ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, రైట్? డిక్లరేటివ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. క్వశ్చన్ మార్క్తో ఎండ్ కాగలిగిన ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంది? ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇవి 3 రకాలు కదా. డైరెక్ట్ క్వశ్చన్స్, వీటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ లేదా జనరల్ క్వశ్చన్స్ అని అంటాం. దాని తర్వాత ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పేపర్ 1A నుంచే.
చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ a direct command or instruction. Commands, instructions, suggestions, వీటి కోసం మనం వాడే సెంటెన్సెస్ ఏంటివి? ఇంపరేటివ్ సెంటెన్సెస్, రైట్? ఇది డైరెక్ట్ క్వశ్చనే. ఇట్ ఈస్ నాట్ ఎనీ అప్లికేషన్ బేస్డ్ లేదా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ అయితే కాదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్లో పేపర్ 1A నుంచి అడిగిండ్రు. చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ అప్రోప్రియేట్ టు యూస్ వెన్ ఎక్స్ప్రెసింగ్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక విషయాన్ని తెలపడానికి మనం వాడే టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏది అని అడుగుతున్నాడు ఇక్కడ. సి గైస్, ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడానికి మనం వాడే సెంటెన్స్ ఏంది? డిక్లరేటివ్ సెంటెన్స్. దీనికి ఇంకొక పేరు ఏంది? అసర్టివ్ సెంటెన్స్, రైట్? డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. ఇది ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. డైరెక్ట్ క్వశ్చన్, చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఈస్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇండైరెక్ట్గా ఇక్కడ మనకు క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని అంటే అర్థమైంది ప్రాపర్టీ అని అంటున్నాడు. ఇక్కడ కింది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ యొక్క ప్రాపర్టీ కానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏదైతే కరెక్టో దాన్ని మీరు ఎలిమినేట్ చేయాలా, ఏదైతే రాంగో అదే మీ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్, దే టిపికలీ బిగిన్ విత్ ఇంట్రోగేటివ్ వర్డ్స్. ఇది కరెక్టే కదా? దిస్ ఈస్ కరెక్ట్. కాబట్టి ఇది మీ ఆప్షన్ కాలేదు. ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. దే యూజువల్లీ ఆస్క్ క్వశ్చన్స్. ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ పని అది కదా, క్వశ్చన్స్ అడగడం. సో ఇది కూడా కరెక్ట్. ఇట్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్, ఇట్స్ ఎ ప్రాపర్టీ. కాబట్టి ఇది మీ ఆప్షన్ కాలేదు. దే ఎండ్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్కా? నో, రైట్? దే ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. సో దిస్ ఈజ్ రాంగ్. కాబట్టి ఇది మీ కరెక్ట్ ఆప్షన్. వాట్ అబౌట్ ఆప్షన్ 4 గైస్? దే సీక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కదా. డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తాయి, ఇన్ఫర్మేషన్ని కోరవు అవి. ఇన్ఫర్మేషన్ కోసం ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఎందుకు అడుగుతాం? ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి, రైట్? రాబట్టడాన్ని సీకింగ్ ఇన్ఫర్మేషన్ అని అంటాం. ఇది కూడా కరెక్టే, దాని ప్రాపర్టీనే. కాబట్టి ఇది మీ కరెక్ట్ ఆప్షన్ కాదు. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా పేపర్ 1A నుంచి అడిగారు. చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. డైరెక్ట్ క్వశ్చన్ కదా. ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్, ఇవన్నీ కమాండ్స్, సజెషన్స్, ఆఫరింగ్ హెల్ప్, ఇవన్నీ ఏ సెంటెన్సెస్ చేస్తే? ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా పేపర్ 1A నుంచి అడిగారు. ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంట. విచ్ వన్ ఇస్ ఇట్? దే యూజువల్లీ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్సా? నో గైస్, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కదా. సో ఆప్షన్ 1 ఈజ్ గాన్. దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంట్రోగేటివ్ వర్డ్సా? ఇంట్రోగేటివ్ వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటివి ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అయితే, ఇంపరేటివ్ సెంటెన్సెస్ కాదు. దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. ఇది కరెక్ట్, రైట్? ఇందుకోసమే మనం వాడతాము. దే ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టేట్ ఫ్యాక్ట్స్. నో గైస్, ఇది ఈ పని చేసేది డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఓకే, దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ కాదు అది. సో ఆప్షన్ 4 ఈజ్ గాన్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్. ఈ లాస్ట్ క్వశ్చన్ కూడా పేపర్ 1A నుంచి అడిగిండ్రు. డైరెక్ట్ క్వశ్చన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్. స్ట్రాంగ్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడే సెంటెన్సెస్ ఏంటివి? డైరెక్ట్ క్వశ్చన్ గైస్. డైరెక్ట్ ఆన్సర్ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. ఈ 11 క్వశ్చన్స్ మాత్రమే అడిగిండ్రు ఏపీ టెట్ 2024లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్. ఈ లెసన్ని బేస్ చేసుకొని వీటి డిఫికల్టీ లెవెల్ 4కి మించదు. ఆల్రైట్, అయినా కూడా మార్క్స్ వస్తేనే జాబ్స్ వస్తాయి. కాబట్టి వీ నీడ్ టు డూ ఎవ్రీథింగ్ వితౌట్ లీవింగ్ ఎనీథింగ్. ఆల్రైట్ గైస్, నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోతో మనకు బేసిక్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేసుకుందాం. స్టార్టింగ్ ఫ్రమ్ నౌ, అక్కడ నుంచి రెగ్యులర్గా ఇవి కంప్లీట్ చేసుకుందాం. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.